భద్రాచల సీతారామస్వామి వారి యొక్క అదృష్టం మన జన్మలకి అదృష్టం. వచ్చిన వాడు ఎంతో అదృష్టవంతుడు నేను అనుకోవడం. మీరు వెళ్ళి ఈ విషయాన్ని ఆల్రెడీ ఫోన్ ద్వారా వీడియోల ద్వారా వెళ్ళిపోయింది మన ఊరందరికీ. మిమ్మల్ని వెళ్ళి ప్రతి ఒక్కరు అడుగుతారు, వచ్చే సంవత్సరం ఉంటే మాకు చెప్పండి అంటారు. మీరు ఖచ్చితంగా మీరు దీన్ని ఎలా ప్లాన్ చేస్తారో పెద్దవాళ్ళు మన వీరబాబు గారికి, లోకరాజు గారికి వీళ్ళందరూ మీరు కోఆర్డినేటర్గా పెట్టుకుని ఎన్ని బస్సులు వేస్తారో ప్లాన్ చేయండి. ఇది నేను గొప్పగా చెప్పట్లేదు, నా ఆత్మకి అంత సంతృప్తినిచ్చింది. ఇవాళ మన ధర్మారావు గారు కూడా చెప్తున్నారు, గొప్ప ధర్మారావు గారు ఒకసారి ఎలా చూడాలి మీరు, ఒకసారి ఎలా చూడాలి ఒక్కసారి. ఆయన ఇందాక ఒక మాట అన్నారు, 24 సంవత్సరాలు నా శబరిమల యాత్రలో శిష్యులందరినీ వాళ్ళ ఇంటి దగ్గర దిగిన తర్వాత నాకు ఎంత అనుభూతి చెందానో ఈ యాత్రలో నేను అంత అనుభూతి చెందానని చెప్పాడు ఆయన. ఎన్నిసార్లు 24 సంవత్సరాలు శబరిమల వెళ్ళారని ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఒక మనిషిలో చైతన్యం రావడానికి ఎందుకు ఎంత శక్తి వస్తుందంటే భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతున్నాం మనం. మీరు అదే ఒక కోకోకోలా అనండి ఒక 105 సార్లు. ఏమిటది? కోకోకోలా 105 సార్లు అనండి. అనలేము. అన్న తర్వాత అనేవాడైనా పిచ్చోడైపోతాడు, విన్నవాడైనా పిచ్చోడైపోతాడు. అవునా కదా? అవును గురూజీ. లేకపోతే మీరు లిమ్కా అనండి 105 సార్లు. అన్నవాడన్నా పిచ్చోడైపోతాడు, విన్నవాడైనా పిచ్చోడైపోతాడు. మీకు డౌట్ ఉంటే ఒకసారి ఇంటికి వెళ్ళానండి, తలుపు తీసానండి కోకోకోలా ప్రాక్టీస్ చేస్తున్నాడు అబ్బాయి. ఒకసారి అని చూడండి. మీరు ఒక్కరే అన్నారనుకోండి మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ కోకోకోలా శబ్దం విన్నవాడు ఎవడన్నా అనుకోండి వాడు పిచ్చోడు అయిపోతాడు, వీడు పిచ్చోడు అయిపోతాడు. ఏమంటారు లక్ష్మీనారాయణ గారు? అంతేనా? మరి హరే కృష్ణ మహామంత్రం 105 సార్లు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఎందుకు టేస్ట్ వస్తుంది? ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం మనం? సుమారుగా 2 సంవత్సరాలు చేస్తున్నాం. ఏ రోజైనా చేసిన తర్వాత ఎందుకు లేని వద్దనుకుంటున్నామా చెప్పండి? ఎందుకు వద్దనుకోమంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది బీజాక్షరాలతో తయారు చేశారండి. ఆ శబ్దం పలికిన వాడు పుణ్యాత్ముడు అవుతున్నాడు, పలికి పక్కన విన్నవాడు కూడా ధన్యుడు అవుతున్నాడు. అది నేను మీకు ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఆల్రెడీ మీలో చాలా మంది అనుభవిస్తున్నారు ఆనందం. మీలో చాలా మంది ఆనందాన్ని అనుభవిస్తున్నారు కూడా. మంత్రం జపం చేస్తున్న వాళ్ళకి ఎంత శక్తి వస్తుందో, మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటున్నారో మీరే ఎన్నోసార్లు నాకు చెప్తున్నారు. సో మనం మోక్షాన్ని పొందాలి అంటే ఈ జన్మలోనే ఎక్కువ కర్తవ్యులు చేయక్కర్లేదు. భగవంతుడి యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంటే ఈ రోజు ఈ యాత్రకు కూడా ఎంత శుభకృతి, ఎంత శోభ రావడానికి కూడా ఏంటంటే భగవంతుడి నామంతోనే జరిగింది మొత్తం యాత్ర. మీరు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏం మొదలు పెట్టాం? హరినామ సంకీర్తన. వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. ఈ మంత్రం ఎప్పుడు చెప్పాను మీకు? బస్సులోకి ఎంట్రింగ్ గాడిమూల బయలుదేరేటప్పుడు ఏం చేసి బస్సు బయలుదేరి చెప్పాను లేదా? చెప్పారు గురూజీ. ఏమిటో మంత్రం గుర్తు చేసుకోండి. వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. భగవంతుడైనటువంటి విష్ణు నామాన్ని, గదా శంకు చక్రధారి అయినటువంటి వనమాలి అయినటువంటి కృష్ణ నామాన్ని స్మరించిన వాడికి ఎక్కడ కూడా అపజయం ఉండదు. అది కృష్ణనామం, రామనామం, గోవిందనామంలో ఉన్నటువంటి శక్తి. మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇది ఆషామాషిగా జరుగుతున్నటువంటి ఇది కాదండి. ఎన్నో కొన్ని పూర్వజన్మల సుకృతం ఉంటేనే ఇలాంటి ఒక యాత్ర వేయగలుగుతాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నిద్ర లేదు, మధ్యలో వర్షం పడింది, ఒకసారి కొన్ని చోట్ల స్నానాలు చేయడానికి కూడా అవకాశం లేదు. ఉన్నాయి చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు ఉంటాయి. కానీ మనం ఎక్కడా కూడా నామాన్ని వదలలేదు. అర్థమైందా మీకు? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఎప్పుడూ చూడలేనటువంటి ఈరోజు శృంగార వల్లభ స్వామి దర్శనాన్ని కన్నులారా మనం చూసాం.